గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా అంటే, క్రైస్తవ సోదరులందరూ కూడా చెప్పే విషయం ఏమిటంటే, యేసు భూమి మీద ఉన్న జనాల కోసం వాళ్ళు చేసిన పాపాల నిమిత్తం చనిపోయారు, అందుకే గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నామని చెప్తారు. నిజానికి అది కరెక్ట్ కాదు. బైబిల్ పవిత్ర గ్రంథమైన బైబిల్ చెప్పినట్టు విషయం ఏమిటంటే, యేసు ప్రేమను పంచారు, కరుణ చూపించారు, త్యాగాన్ని కోరుకున్నారు. అప్పటి జనాలకి యేసుక్రీస్తు ఎదటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి, తప్పు చేసిన వారిని ఎలా మన్నించాలి, మనం త్యాగపూరితంగా ఎలా నివసించాలి అనే ఒక విషయాల గురించి దేవుడు తనని ఒక కార్యనిమిత్తం పంపించడం జరిగింది. అవన్నీ అక్కడ జనాలకి చెప్పడం ఆనాటి రాజుల కాలంలో రాజులకి కొంతమందికి నచ్చకపోవడంతో, ఇతను మన యొక్క ఆధీనంలో నుంచి జనాలను తన వైపుకి తిప్పుకుంటున్నాడనే ఒక భ్రమలో యేసుక్రీస్తు పైన కక్షపూరితంగా ఆయన్ని కొట్టి హింసించి చిత్రహింసలు పెట్టి, ఇలాంటి వ్యక్తిని మనం చంపివేయాలి, బ్రతకనివ్వకూడదనే యొక్క ఉద్దేశంతో ఆయన్ని సిలువ వేయటం జరుగుతుంది. జనాలంతా కూడా మన పాపాల కోసమే యేసుక్రీస్తు చనిపోయారు అంటారు. నిజానికి యేసుక్రీస్తుకి చనిపోవడం ఇష్టం లేదు. అలా చనిపోవడం ఇష్టం ఉండుంటే చనిపోయే ముందు లామా లామా సబక్తామి అని ఒక వచనాన్ని పలికేవారు కాదు. ఓ దేవా, ఓ దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి అని పైన ఉన్నటువంటి దేవుణ్ణి మొరపెట్టుకుని అడిగేవారు కాదు. కానీ చివరిలో ఒక మాట అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని. అంటే అరబీ భాషలో అక్కడ, హెబ్రూ గ్రీకు భాషలో అక్కడ వాళ్ళు మాట్లాడే భాషను బట్టి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమంటే, ఈ ప్రమాదాన్ని నా వద్ద నుంచి తొలగించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. అంత గొప్ప విధంగా ఆయన జనాలకి మంచి చెప్పి తనకు తాను అర్పించుకుని, కొంతమంది మూర్ఖుల చేత శిక్ష విధించబడి ఆయన శిలువలో స్పృహ కోల్పోయి మళ్ళీ ఆదివారం 3వ రోజున ఆయన మరణం గెలిచి లేచారని బైబిల్ చెప్తూ ఉంటుంది. ఇంత త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తుని ఎవరు ఫాలో అవుతున్నారు అంటే ఒక్కరు కూడా లేరని చెప్పాలి. నిజానికి యేసుక్రీస్తు ఏం చెప్పారు? పైనున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు పరలోక రాజ్యం పొందుకును, నా మాట విని నన్ను పంపిణీ అందు విశ్వాసం ఉంచువాడు ధన్యుడు అని చెప్పారు. యేసుక్రీస్తు ఏం చెప్పారు? పైనున్న నా తండ్రిని ఆరాధించండి, నా మాట అనుసరించండి అని చెప్పారు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతోనూ నీ తండ్రిని యెహోవాను ఆరాధించడమే ప్రధానమైన ఆజ్ఞ అని యేసుక్రీస్తు వారు ద్వితీయోపదేశ కాండంలో చెప్పారు. ద్వితీయోపదేశ కాండంలో చెప్పడం జరిగింది. యెహోవా తండ్రి అదేవిధంగా కొత్త నిబంధనకు వచ్చినోడి మార్క్స్ సువార్తలో కూడా ఇదే విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. మత్తయి యేసుక్రీస్తు యొక్క ప్రధాన శిష్యుడు, ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, ఆయన నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతోనూ ఆరాధించవాలని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను మత్తయి సువార్తలో మత్తయి యేసుక్రీస్తు యొక్క ప్రధాన శిష్యుడు లిఖించడం జరిగింది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేది 2వ ఆజ్ఞ అని యేసుక్రీస్తు శాస్త్రులతో చెప్పిన విషయం కూడా మత్తయి సువార్తలో మత్తయి అనే యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రధాన శిష్యుడు లిఖించడం జరిగింది. కానీ ఈ విషయాలు ఎవరు ఫాలో అవుతున్నారంటే ఒక్కరు కూడా లేదు. వేషధారుల వలె ఉన్నారు నేటి క్రైస్తవులంతా కూడా. పట్టుకూటు కోసం బైబిల్ పట్టుకుని ఎంతోమంది ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. నిజానికి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక్క విషయాన్ని ఫాలో అవుతున్నారా? త్యాగం, కరుణ, ప్రేమ, జాలి, దయ ఇవన్నీ కూడా ఒక్కళ్ళలో ఉన్నాయా? ఒక్క మాట అంటే పన్నటువంటి పాస్టర్లో లేదా క్రైస్తవులు. వేషధారణ, ఆనాటి స్త్రీలు ఎంత పవిత్రంగా తల నుంచి పాదాల వరకు ప్రతి అవయవాన్ని చక్కని వస్త్రధారణతో కప్పుకునేవారు. పురుషులు కూడా అలాగే అంగీలు, లాంగు పొడుగైనటువంటి అంగీలు వేసుకుని చక్కనే ఒక సంస్కృతిపరమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండేవారు. కానీ నేటి యువత యువకులు సీవ్లెస్ డ్రెస్లో, టైట్ ఫిట్లు వేసుకుని సమాజాన్ని పాడు చేస్తున్నారు. రీల్స్ చేస్తూ తన యొక్క ఎక్స్పోజింగ్లు చేస్తూ సమాజాన్ని పాడు చేస్తున్నారు. అబద్ధాలు ఆడుతున్నారు, నరహత్య చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు.
ఇవన్నీ కూడా వ్యతిరేకమనే చెప్పాలి. నేటి క్రైస్తవులకి గుడ్ ఫ్రైడేని ఫాలో అవ్వడం కానీ ఈస్టర్ని జరుపుకునే అధికారం కూడా లేదని నేనైతే చెప్తూ ఉంటాను. ఇవన్నీ ఎవరైతే యేసుక్రీస్తు మాటలో పళ్ళుపోకుండా తన జీవితంలో అవలంబించుకుని సమాజానికి ఆదర్శంగా నిలబడతారో వారు మాత్రమే ఈ యొక్క గుడ్ ఫ్రైడేని తలుచుకోవడం లేదా ఈస్టర్ని ఒక పండుగలా జరుపుకోవడం, తర్వాత మనిషి చనిపోయిన తర్వాత దేవుని వద్దకు వెళ్ళాలనే ఒక విషయాన్ని గుర్తు చేసుకుని తన జీవితాన్ని తను తగ్గించుకుని బ్రతికినప్పుడే ఈ యొక్క అన్ని విషయాలు కూడా అర్హుడు అనేది నేను చెప్పగలుగుతాను.